ఇప్పుడున్న సిస్టమ్ వల్ల ప్రాబ్లం ఏంటంటే చాలా మంది మహిళలు తమకి ఏం కావాలో అడగరు. ఎందుకంటే అలా అడిగితే నన్ను తీసేసి వేరే వాళ్ళను పెట్టుకుంటారేమోనని భయపడుతూ ఉంటారు. చిన్నతనం నుంచి అమ్మాయిలను తక్కువగా చూడటం వల్ల ఇలాంటి మైండ్ సెట్ అలవాటైంది. చాలా మంది సర్దుకుపోయి బతకడానికి అలవాటు పడ్డారు. సినిమాల వల్ల ఇబ్బంది కలిగినా అంతే. ఇదేంటని అడగడానికి సందేహిస్తారు. ఇష్టం లేకపోయినా సినిమాల్లో ఉండాలని సర్దుకుపోతారు. అయితే నేను అలా కాదు. నేను ఎప్పుడూ తక్కువ అనే ఆలోచనను బుర్రలోకి రానివ్వలేదు. నన్ను నేను ఎప్పుడూ తక్కువ చేసుకోను. అందుకనే ఓ మూవీకి సైన్ చేస్తే నాకేం కావాలో ఖచ్చితంగా అడుగుతా. వాళ్ళకి నేను అవసరం అనుకుంటే ఇస్తారు, లేదంటే వేరే వాళ్ళను చూసుకుంటారు అంటూ చెప్పుకొచ్చింది హీరోయిన్ తమన్నా భాటియా. గతేడాది జైలర్, భోలా శంకర్ సినిమాల్లో నటించిన తమన్నా భాటియా ఈ ఏడాది అరమనే 4 సినిమాలో నటించింది. ఈ మూవీ కమర్షియల్ గా మంచి సక్సెస్ అందుకుంది. శ్రద్ధా కపూర్ స్త్రీ 2 మూవీలో జాన్ అబ్రహాం వేదా మూవీతో గెస్ట్ రోల్స్ చేసింది తమన్నా భాటియా. ప్రస్తుతం సంపత్ నంది కథ అందించిన ఓదెలా 2 మూవీలో ప్రధాన పాత్ర పోషిస్తోంది తమన్నా భాటియా. 2022లో హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఓదెలా రైల్వే స్టేషన్ సినిమాకి ఇది సీక్వెల్.